సికింద్రాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఒక బస్తీ వాతావరణం అది. ఉదయం పూట పంపు దగ్గర నీళ్ల కోసం పడే గొడవలు, ఇరుకైన సందులో ఆటోల హారన్లు, ప్రతి ఇంటి గోడల వెనక వినిపించే అప్పుల వాళ్ళ అరుపులు. ఇదొక సామాన్య మధ్యతరగతి ప్రపంచం. కానీ ఈ బస్తీలో అందరినీ భయపెట్టే ఒక మనిషి ఉంది. ఆమె నోరు తెరిస్తే బూతు, ఆమె గడప తొక్కితే అప్పు. చుట్టూ జనాలు ఉన్నా ఎవరికి వారే బతుకుతున్న ఆ ఇరుకైన గల్లీలో ఒక కిరాతకమైన నెత్తుటి హత్య ఎలా జరిగిందో, ఆధారాలు దొరకని ఆ మిస్టరీ వెనక ఉన్న భయంకరమైన గుసగుసలేంటో చెప్పే రియలిస్టిక్ క్రైమ్ స్టోరీ ఇది. సికింద్రాబాద్లోని ఆ బస్తీలో సుజాత అంటే తెలియని వాళ్ళు లేరు. ఆమె వయస్సు 45 ఏళ్లు. మెడలో లావుపాటి బంగారు గొలుసులు, 2 చేతుల నిండా బరువైన బంగారు గాజులు, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు. చూడగానే ఒక రకమైన గడుసుదనం ఆమె ముఖంలో కనిపిస్తుంది. ఆమె ఆ బస్తీలో పెద్ద చీటీల వ్యాపారం మరియు ఫైనాన్స్ నడుపుతుంటుంది. అప్పు ఇచ్చి వడ్డీలు వసూలు చేయడంలో సుజాతకు ఎలాంటి కనికరం ఉండదు. ఎవరైనా వడ్డీ కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా సరే వాళ్ళ ఇంటి ముందు నిలబడి బస్తీ జనమంతా చూస్తుండగానే పచ్చి బూతులు తిట్టేది. ఆమె మాటలు ఎవరి మనసులనైనా కత్తుల్లా కోసేస్తాయి. ఆమె పెత్తనానికి భయపడి బస్తీలో ఎవరూ కూడా ఆమెకు ఎదురు చెప్పే సాహసం చేయరు. సుజాత భర్త పేరు రమేష్. అతని వయస్సు 50 ఏళ్లు. దగ్గరలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో రాత్రిపూట షిఫ్ట్లో పనిచేస్తుంటాడు. రమేష్ ఎప్పుడూ తలదించుకొని ఉండే ఒక సామాన్యుడు. సుజాతకు తన భర్త అంటే కనీసం గౌరవం కూడా ఉండేది కాదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇంట్లో పనులన్నీ అతనితోనే చేయించేది. నీలాంటి ఒక దద్దమ్మని కట్టుకున్నందుకు నా కర్మ కాలిపోయింది. నేను వడ్డీలకి డబ్బులు తిప్పకపోతే నువ్వు తెచ్చే ఆ చాలీచాలని జీతానికి మనం రోడ్డు మీద అడుక్కొని తినాలి అని అందరి ముందు రమేష్ ను ఒక కుక్కను తిట్టినట్లు తిట్టేది. రమేష్ అవమానంతో రగిలిపోతున్నప్పటికీ ఆమెను ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయేవాడు. వాడికి తన భార్యను ఎదిరించే ధైర్యం కూడా ఉండేది కాదు. ఒకసారి ఆ బస్తీ జీవితాన్ని ఊహించుకోండి. అప్పిచ్చే వాళ్ళ డామినేషన్ ఎలా ఉంటుందో సుజాత క్యారెక్టర్ చూస్తే అర్థమవుతుంది కదా. మొగుణ్ణే కుక్కను తిట్టినట్టు తిట్టే ఈవిడ వడ్డీ కట్టని వాళ్ళని ఎలా హింసిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి క్యారెక్టర్ కి శత్రువులు ఎక్కడో ఉండరు, తన చుట్టుపక్కలే ఉంటారు. అండ్ సుజాతకి ఒక రహస్య జీవితం కూడా ఉంది. అదేంటో తెలుసుకునే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో ఇప్పటి వరకు కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. కానీ ఆ బస్తీ జనాలకు తెలియని ఒక భయంకరమైన చీకటి కోణం సుజాతకుంది. సుజాత ఇంటి పక్కనే ఉన్న పోర్షన్ లో అద్దెకుంటున్నాడు కార్తిక్. అతని వయస్సు 25 ఏళ్లు. అతను ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాడు. ఆ కుర్రాడితో సుజాతకు ఎవరికీ తెలియని ఒక అక్రమ సంబంధం ఉంది. రమేష్ రాత్రి 9 గంటలకు నైట్ డ్యూటీకి వెళ్లిపోగానే సుజాత తన ఇంటి వెనక ఉన్న చిన్న చెక్క తలుపును గడియ తీసుంచుతుంది. అర్ధరాత్రి ఎవరికంటా పడకుండా కార్తిక్ ఆ తలుపు గుండా లోపలికొచ్చేవాడు. వాడికి చేతి నిండా డబ్బులిస్తూ సుజాత వాడితో తన సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఒక పక్క భర్తను అవమానిస్తూ ఇంకో పక్క వయసులో చిన్నవాడైన కుర్రాడితో ఆమె సాగిస్తున్న ఈ అక్రమ భాగోతం ఆ 4 గోడల మధ్య గుట్టుగా సాగిపోతుంది. రోజులు ఇలా గడుస్తుండగా ఆ బస్తీలో ఒక సంచలనమైన సంఘటన జరిగింది. అదే బస్తీలో చివరన ఒక చిన్న బైక్ మెకానిక్ షాప్ నడుపుకునే శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి భార్య, 2 చిన్నపిల్లలున్నారు. గత ఏడాది శ్రీనివాస్ తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి సుజాత దగ్గర 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. కానీ వ్యాపారం దెబ్బతిని గత 4 నెలలుగా సుజాతకు వడ్డీ కట్టలేదు. పోనీ సుజాత ఇచ్చేదేమైనా ధర్మ వడ్డీనా అంటే ఖచ్చితంగా కాదు. 100కు 10 రూపాయల వడ్డీ చొప్పున ఆ బస్తీలో ఆమె వడ్డీలకు తిప్పుతుంది. ఆ 10 లక్షల రూపాయలకు గాను వడ్డీలు పెరిగిపోతూ ఉండటంతో శ్రీనివాస్ కి టెన్షన్ మొదలయ్యింది. ఆ రోజు ఆదివారం ఉదయం బస్తీలో అందరూ తమ ఇళ్ల ముందు కూర్చొని ఉన్నారు. పిల్లలేమో ఆడుకుంటున్నారు. అప్పుడు సుజాత కోపం నిండిన కళ్ళతో ఆవేశంగా నడుచుకుంటూ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళింది. అతని భార్య లక్ష్మి బయట బట్టలు ఉతుకుతుంది. నేరుగా ఇంట్లోకి వెళ్లిన సుజాత శ్రీనివాస్ కాలర్ పట్టుకుని రోడ్డు మీద గీడ్చుకొని వచ్చి బస్తీ జనం చూస్తుండగానే, రే పనికి మాలిన ఎదవా, నా డబ్బులు తీసుకొని తాగి తిరుగుతున్నావారా? నీకు వడ్డీ కట్టే స్తోమత లేకపోతే అసలు నా దగ్గర అప్పెందుకు చేసావురా బికారి వెధవా? రేపు ఉదయం కల్లా నా 10 లక్షలు నా చేతిలో పెట్టకపోయావే అనుకో, నీ ఇల్లు లాక్కొని నిన్ను రోడ్డు మీద నిలబెడతాను. నీ పెళ్ళాన్ని నా ఇంట్లో పని మనిషిగా పెట్టుకొని దాంతో నా ఇంటి బాత్రూములు కడిగిస్తాన్రా అని దారుణంగా తిడుతూ అవమానించింది. శ్రీనివాస్ ఏడుస్తూ ఆమె కాళ్ళ మీద పడి, అక్క నాకు కొంచెం టైం ఇవ్వు, నా భార్యను అలా అనకక్క, బజార్లో నా పరువు తీయకక్క, నీ కాళ్ళకు దండం పెడతాను
అని బతిమిలాడాడు. కానీ సుజాత వాడిని కాలితో తన్ని అక్కడి నుండి వెళ్ళిపోయింది. బస్తీ జనమంతా శ్రీనివాస్ను చూసి నవ్వుకున్నారు. అవమానంతో శ్రీనివాస్ అతని భార్య లక్ష్మి తలుపులు వేసుకొని ఇంట్లోనే ఏడుస్తూ ఉండిపోయారు. ఒక సామాన్యుడి ఆత్మగౌరవాన్ని సుజాత నడి రోడ్డు మీద చంపేసింది. ఇప్పుడు శ్రీనివాస్ కుటుంబం పరువు కోల్పోయి వాళ్ళ జీవితమే ఒక అయోమయంగా మారింది. సరిగ్గా ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు సమయం ఉదయం 8 గంటలవుతుంది. సుజాత ఇంటికి పాలు పోయడానికి వచ్చిన పాలవాడు కాలింగ్ బెల్ కొట్టినా సుజాత ఇంటి తలుపు తీయలేదు. పాలు పోయడానికి ఇంటి ముందు ఉన్న ఒక చిన్న కిటికీని తెరిచి చూశాడు. ఆ కిటికీలో నుంచి నేరుగా బెడ్రూమ్ లో ప్రాణం లేకుండా పడి ఉన్న సుజాత కనిపించడంతో వాడు భయంతో అరిచాడు. వాడి చేతిలో ఉన్న పాల క్యాన్ ఢమాల్మని కింద పడిపోయింది. సుజాత తన మంచం మీద శవమైపడి ఉంది. ఆమె ముఖం మొత్తం ఉబ్బిపోయి కళ్ళు భయంతో బయటకొచ్చున్నాయి. గిలగిలా కొట్టుకొని ప్రాణాలు వదిలినట్టుగా ఆమె చేతులు బెడ్షీట్ ను గట్టిగా పట్టుకొనున్నాయి. రాత్రికి రాత్రే ఆ బస్తీని వణికించే సుజాత శవంగా మారిపోయింది. అసలు ఇది కదా ట్విస్ట్ అంటే, నిన్నటిదాకా బస్తీని వణికించిన రౌడీ సుజాత ఈ రోజు శవమైపడి ఉంది. ఆమె పీకను ఎవరూ కోయలేదు, కత్తి వాడలేదు, జస్ట్ ఊపిరాడకుండా చేసి చంపేశారు. అసలు ఇంత కసి సుజాత మీద ఎవరికుంటుంది? దొంగతనం జరగలేదంటే ఇది పక్కా పగతో జరిగిన మర్డర్. ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్ ఈ కేసును ఎలా డీల్ చేస్తాడో చూద్దాం. సరిగ్గా గంటలో సికింద్రాబాద్ లోకల్ పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ రామ్ తన టీంతో అక్కడికి చేరుకున్నాడు. రామ్ చాలా కఠినమైన ఆఫీసర్. ఎమోషన్స్ కంటే లాజిక్స్ నమ్ముతాడు. అతను రావడమే క్రైమ్ సీన్ ను అణువణువునా గమనించాడు. సుజాత ఒంటి మీద ఎలాంటి కత్తిగాయాలు లేవు. ఆమెనెవరో బలవంతంగా దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇది పక్కా ప్లాన్డ్ మర్డర్. ఇంటి తలుపులు పగలగొట్టిన ఆనవాళ్లు కూడా లేవు. బీరువాలో ఉన్న డబ్బు, నగలు అన్నీ భద్రంగానే ఉన్నాయి. అంటే ఇది దొంగతనం కోసం జరిగిన హత్య కాదు. పైగా హంతకుడు ఆమెకు తెలిసిన వాడే. అందుకే ఆమె స్వయంగా తలుపు తీసుంటుంది. లేదంటే హంతకుడి దగ్గర డూప్లికేట్ తాళమైనా ఉండాలి. ఎవరికైతే ఆమె మీద పగ ఉందో వాళ్లే ఈ పని చేసుంటారు అని ఇన్స్పెక్టర్ రామ్ ప్రాథమికంగా నిర్ధారించుకున్నాడు. దాంతో పోలీసుల ఎంక్వైరీ మొదలయ్యింది. బస్తీ జనాలను విచారించగా సుజాతకున్న శత్రువుల చిట్టా బయటకొచ్చింది. ఇన్స్పెక్టర్ రామ్ టేబుల్ మీదకు 3 ప్రధాన అనుమానితుల పేర్లు వచ్చి చేరాయి. ఆ 3కి సుజాతను చంపేంత కోపం లేదా కారణమున్నాయి. మొదటి అనుమానితుడు సుజాత భర్త రమేష్. రమేష్ ను స్టేషన్ కు పిలిపించారు. వాడి ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. నీ భార్య చనిపోయినప్పుడు నువ్వెక్కడున్నావు అని రమేష్ ను ఇన్స్పెక్టర్ రామ్ అడగ్గా రమేష్ ఏడుస్తూ, సార్ నేను రాత్రి 9 గంటలకే డ్యూటీకి వెళ్ళిపోయాను సార్. నాతో పాటు ఇంకొంతమంది వాచ్మెన్లు కూడా పనిచేస్తారు. కావాలంటే వాళ్ళని అడగండి సార్ అన్నాడు. రమేష్ ఏడుపుని, అతని మాటలను రామ్ గుడ్డిగా నమ్మలేదు. వెంటనే ఫ్యాక్టరీ సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాడు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రమేష్ గేటు దగ్గర డ్యూటీ చేస్తూనే ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా బయటకు వెళ్ళలేదు. అది అతనికి అనుకూలంగా 100% పక్కా సాక్ష్యం కావడంతో రామ్ అతన్ని అనుమానితుల లిస్టు నుండి ఎలిమినేట్ చేశాడు. రెండవ అనుమానితుడు శ్రీనివాస్. పోలీసులు శ్రీనివాస్ ను ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు లాక్కొచ్చారు. నిన్న ఉదయమే సుజాత వాడిని బస్తీ జనాల ముందు దారుణంగా అవమానించింది. కాబట్టి వాడికి పగ ఉండటం సహజం. ఎరా శ్రీనివాస్, నిన్న నిన్ను బజార్లో నిలబెట్టి నానా మాటలు అన్నందుకు రాత్రికి రాత్రే వెళ్లి సుజాతను ఊపిరాడకుండా చేసి చంపేశావు కదరా అని రామ్ లాఠీతో గట్టిగా కొట్టగా శ్రీనివాస్ రామ్ కాళ్ల మీద పడి, లేదు సార్, నిన్న జరిగిన అవమానానికి నేనే ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను సార్. కానీ నా భార్య లక్ష్మి నన్ను ఆపింది. నేను రాత్రంతా ఇంట్లోనే ఏడుస్తూ ఉన్నాను సార్. నాకు సుజాత ఇంటికి వెళ్ళేంత ధైర్యం లేదు సార్. ఆమెతో పోరాడి నేను గెలవలేను సార్ అని భోరున ఏడ్చాడు శ్రీనివాస్. సుజాత మీద శ్రీనివాస్ కు అంతులేని పగుంది. వాడు ఇది కక్షతో చేసిన హత్య అయి ఉండొచ్చని పోలీసులు బలంగా నమ్మారు. సరిగ్గా అప్పుడే క్రైమ్ సీన్ లోని సుజాత డెడ్ బాడీ రూమ్ లో ఆధారాలు వెతుకుతున్న మరో పోలీసుల టీం కు సుజాత మంచం కింద ఒక చిన్న వస్తువు దొరికింది. అది ఈ కేసు మొత్తాన్ని మలుపు తిప్పేసే ఆధారం కావచ్చు. అది ఒక ఖరీదైన మెటల్ సిగరెట్ లైటర్. దాని మీద ఇంగ్లీష్ లో కే అనే అక్షరం డిజైన్ చేసుంది. రమేష్, శ్రీనివాస్ ఇద్దరికి సిగరెట్ తాగే అలవాట్లేదు. మరి ఆ ఖరీదైన లైటర్ ఎవరిది? ఇక్కడే అసలు గుట్టు రట్టవబోతుంది. ఆ లైటర్ పక్కింటి కుర్రాడు కార్తిక్ ది అని పోలీసులు కనిపెట్టారు. వాడి పేరు కార్తిక్ కాబట్టే దాని మీద కే అని ఉంది. దాంతో వెంటనే పోలీసులు వెళ్లి కార్తిక్ ను కాలర్ పట్టుకొని స్టేషన్ కు లాక్కొచ్చి రామ్ ముందు కూర్చోబెట్టారు. తర్వాత వాడి ఫోన్ చెక్ చేయగా సుజాతతో వాడు చేసిన అసహ్యమైన వాట్సాప్ చాటింగ్ మొత్తం పోలీసులకు దొరికింది. ఒక సిగరెట్ లైటర్ మొత్తం స్టోరీని ఎలా మార్చేసిందో చూసారా?
సుజాత భర్త కాదు, సుజాత దగ్గర అప్పు తీసుకున్నవాడు కాదు. ఎఫ్ఐఆర్ పెట్టుకున్న కార్తిక్ వాడే మెటల్ సిగరెట్ లైటర్ క్రైమ్ సీన్ లో దొరికింది. వీడు సుజాతను ఎందుకు చంపుతాడు? అసలేంటి వీళ్ళ మధ్య గొడవ? ఇన్స్పెక్టర్ రామ్ వీడిని ఎలా లాక్ చేస్తాడో ఇప్పుడు చూద్దాం. మూడవ అనుమానితుడు పక్కింటి కుర్రాడు కార్తిక్. ఇన్స్పెక్టర్ రామ్ కార్తిక్ ను కింద పడేసి బూటుకాల్తో తొక్కి కోపంగా, రేయ్ నీకంటే 25 ఏళ్లు పెద్దదైన సుజాతతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి నీకు మనసులా ఒప్పుకుందరా? మీ భాగవతం ఎక్కడ బయటపడుతుందో అని ఆమెను భయపడి నువ్వే చంపేశావా? లేదంటే ఆమె దగ్గర ఉన్న డబ్బులు కొట్టేద్దామని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపావా? క్రైమ్ సీన్ లో ఆమె మంచం కింద నీ లైటర్ మాకు దొరికిందిరా, నిజం చెప్పు, లేదంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను అని గట్టిగా అరిచాడు రామ్. అది విన్న కార్తీక్ భయంతో భోరున ఏడ్చాడు. వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నట్లు అనిపించి, సార్ రాత్రి 12 గంటల నుండి 1 గంట వరకు నేను సుజాతతోనే ఉన్నాను సార్. నేను వెళ్ళేటప్పుడు ఆమె బతికే ఉంది, కానీ నేను నా గదికి వచ్చాక నా లైటర్ అక్కడ మర్చిపోయానని గుర్తొచ్చింది. కానీ మళ్ళీ వెళ్తే ఎవరైనా చూస్తారేమో, రేపు తీసుకుందాంలే అని సైలెంట్ గా పడుకున్నాను సార్. సుజాతను నేను చంపలేదు సార్, నన్ను నమ్మండి సార్ అని ప్రాధేయపడ్డాడు. అదంతా విని ఇన్స్పెక్టర్ రామ్ కు బుర్ర వేడెక్కిపోయింది. ఇది ఒక పజిల్లా మారుతుంది. ముగ్గురు అనుమానితులు. ఆ ముగ్గురికి సుజాతను చంపడానికి కోపమో కారణమో ఖచ్చితంగా ఉంది. కానీ ముగ్గురు కూడా తాము ఈ హత్య చేయలేదు అని బల్లగుద్ది చెప్తున్నారు. రమేష్ డ్యూటీలో ఉన్నానన్నాడు, శ్రీనివాస్ ఏమో ఇంట్లోనే ఉన్నానన్నాడు, ఇక కార్తీక్ ఏమో తను ఉన్నప్పుడు ఆమె బతికే ఉంది అంటున్నాడు. దొంగతనం జరగలేదు సరే, మరి తలుపు తీసి లోపలికి వెళ్లి సుజాత ప్రాణాలు తీసిన ఆ సైలెంట్ కిల్లర్ ఎవరు? అదృశ్యంగా వచ్చి అదృశ్యంగా వెళ్లిన ఆ హంతకుడు ఎవరు? సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ రామ్ కు గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఈ కేసులో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది. ఆ ఫోన్ కాల్లో ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పిన రిపోర్ట్ వినగానే ఎన్నో మర్డర్ కేసులు డీల్ చేసిన ఇన్స్పెక్టర్ రామ్ కి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. వాడి చేతిలో ఉన్న పెన్ను కింద పడిపోయింది. సార్, సుజాత డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు మాకు ఒక షాకింగ్ ఎవిడెన్స్ దొరికింది సార్. సుజాత చనిపోయే ముందు ప్రాణాల కోసం విలవిల్లాడుతూ హంతకుడిని గట్టిగా పట్టుకొని పెనుగులాడింది సార్. ఆమె కుడి చేతి గుప్పెట్లో చర్మాన్ని చీల్చుకొని లోపలికి వెళ్లిన రక్తం అంటి ఉన్న ఒక చిన్న మట్టి గాజు ముక్క దొరికింది సార్. ఆ గాజు ముక్క సుజాతది కాదు, ఎందుకంటే సుజాత చేతికి ఎప్పుడూ భారీ బంగారు గాజులు మాత్రమే ఉంటాయని మేము విన్నాం. అంటే ఆ రాత్రి సుజాతతో పెనుగులాడింది ఒక మగాడు కాదు సార్, ఒక ఆడది అని చెప్పాడు డాక్టర్. ఆ మాట వినగానే పోలీసుల మైండ్ బ్లాక్ అయిపోయి వాళ్ళు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయారు. శ్రీనివాస్ కాదు, రమేష్ కాదు, కార్తీక్ కూడా కాదు, సుజాతను చంపింది ఒక మహిళ. హంతకురాలు మట్టి గాజులు వేసుకునే ఒక సామాన్య మహిళ. ఈ ముగ్గురు మగాళ్ల చుట్టూ తిరుగుతున్న ఎంక్వైరీని ఒక్కసారిగా తలకిందులు చేసిన ఆ గాజు ముక్క ఎవరిది? రాత్రికి రాత్రే అంత కోపంతో కిరాతకంగా సుజాత ఇంటికి వెళ్లి ఆమె ముఖం మీద దిండు అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేంత పగ ఉన్న ఆ ఆడది ఎవరు? సికింద్రాబాద్ బస్తీలో అందరినీ భయపెట్టే సుజాతను చంపడానికి ఆ బస్తీలోని మహిళల్లో కిల్లర్గా మారిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్పిందో విన్నారుగా? ముగ్గురు మగాళ్లను అనుమానిస్తూ చివరికి మర్డర్ చేసింది ఒక ఆడదని తేలింది. ఆ పగిలిన మట్టి గాజు ముక్క ఎవరిదై ఉంటుంది? ఏ ఆడది ఇంత దారుణంగా దిండుతో ఊపిరాడకుండా చేసి చంపుతుంది? ఈ ట్విస్ట్ మీకు ఖచ్చితంగా షాక్ ఇస్తుంది. అసలు ఆ కిల్లర్ ఎవరో, ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు రివీల్ అవుతుంది. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. ఇన్స్పెక్టర్ రామ్ నోటి నుండి అనుకోకుండా వచ్చిన ఆ మాట పోలీస్ స్టేషన్ లో ఒక బాంబులా పేలింది. అక్కడ నిలబడి ఉన్న కానిస్టేబుల్స్, కింద కూర్చొని ఏడుస్తున్న రమేష్, శ్రీనివాస్, కార్తిక్, ఇలా వీళ్ళందరి ముఖాల్లో నెత్తురు చుక్కలేదు. వాళ్ళకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పిన రిపోర్ట్ రామ్ మెదడులో మారుమోగిపోతుంది. సుజాత చేతి గుప్పెట్లో మట్టి గాజు ముక్క దొరికింది. ఇది కేవలం ఒక ఆధారం కాదు, ఇది హంతకురాల్ని చూపించే ఒక ఆయుధం. దాంతో రామ్ వేగంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. సుజాత అంటే గిట్టని వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆమె నోటి దురుసు వల్ల చాలా మంది బాధపడ్డారు. కానీ రాత్రికి రాత్రే ఆమె ముఖం మీద దిండు అదిమి పెట్టి ప్రాణాలు తీసేంత కసి, ఆవేశం ఉన్న ఆడది ఎవరు? ఆ స్థాయిలో సుజాత మీద పగ ఎవరికుంది? సికింద్రాబాద్ బస్తీలో నిన్న ఉదయం సుజాత ఎవరి పరువైతే నడి రోడ్డు మీద తీసిందో, ఎవరిని తన ఇంట్లో బాత్రూములు కడిగించే పని మనిషిని చేస్తానని బూతులు తిట్టిందో ఆ మహిళ అంటే శ్రీనివాస్ భార్య లక్ష్మీనే ఈ హత్య చేసిందా?
అని ఆలోచించగానే రామ్ కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. అతనికి అసలు హంతకురాలు దొరికేసినట్లే అనిపించింది. దాంతో వెంటనే తన టీంతో జీప్ తీయండి, శ్రీనివాస్ను కూడా ఎక్కించండి, ఇప్పుడు మనం బస్తీకి వెళ్తున్నాం అని గట్టిగా అరిచాడు. పోలీసుల జీప్ సికింద్రాబాద్ బస్తీలోని ఇరుకైన సందుల్లోకి దూసుకెళ్లి కరెక్ట్ గా శ్రీనివాస్ ఇంటి ముందు బ్రేకులు వేసి ఆగింది. ఆ శబ్దానికి బస్తీ జనమంతా భయంతో బయటకొచ్చారు. ఇన్స్పెక్టర్ రామ్ వేగంగా శ్రీనివాస్ ఇంట్లోకి అడుగుపెట్టగా లోపల వంటగదిలో లక్ష్మి ఎంతో ప్రశాంతంగా ఏమీ ఎరగని ఇల్లాలిలాగా కూరగాయలు కోస్తుంది. ఆమె ముఖంలో ఎలాంటి కంగారు లేదు. భర్తను పోలీసులు తీసుకెళ్లారన్న ఏడుపు లేదు. రామ్ను చూడగానే ఆమె నెమ్మదిగా చేతులు తుడుచుకొని బయటకొచ్చింది. రామ్ ఆమెను పైనుండి కింద వరకు నిస్తంగా గమనించాడు. ఆమె 2 చేతులకు ఎర్రటి మట్టి గాజులున్నాయి. కానీ రామ్ కళ్ళు మాత్రం ఒక చిన్న లాజిక్ ను పసిగట్టాయి. ఆమె ఎడమ చేతికి అటు ఇటుగా డజన్ గాజులుంటే ఆమె కుడి చేతికి మాత్రం కేవలం 7-8 గాజులు మాత్రమే ఉన్నాయి. లక్ష్మి కుడి చేతి మణికట్టు మీద సుజాత చనిపోయే ముందు గట్టిగా తన గోర్లతో రక్కిన 3 లోతైన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి వంట చేసినప్పుడు కాలిన గాయాలు కావు, పక్కాగా మనిషి గోర్లు దిగిన మచ్చలని పసిగట్టిన రామ్, ఏమ్మ లక్ష్మి, నిన్న ఉదయం నువ్వు వేసుకున్న మట్టిగాజులు ఇవేనా అని చాలా కూల్గా అడిగాడు. లక్ష్మి కళ్ళల్లో ఒక క్షణం పాటు చిన్న వణుకు కనిపించి అవును సార్ అని నెమ్మదిగా చెప్పింది. రామ్ ఆమెను చూసినప్పుడు కుడి చేతికి గాజులు తక్కువగా ఉన్నాయి. వెంటనే రామ్ పోలీస్ కుక్కలను పిలిపించి సుజాత చేతిలో దొరికిన సగం గాజు ముక్క వాసన వాటికి చూపించడంతో పోలీసుల డాగ్ స్క్వాడ్ ఆ వాసన పసిగట్టి ఇల్లంతా తిరుగుతూ చివరికి ఇంటి వెనక ఉన్న పెరట్లోకి వెళ్లి ఒక చోట మట్టిని తవ్వి కొన్ని గాజు ముక్కలను బయటకు తీశాయి. నిజానికి లక్ష్మి ఆ గాజు ముక్కలు ఎవరికీ దొరకకూడదని తన పెరట్లో ఉన్న మట్టిలో పాతిపెట్టింది. ఆ మట్టిలో ఉన్న ఎర్రటి గాజు పెంకులను పోలీసు కుక్కల సహాయంతో ఫోరెన్సిక్ టీం బయటకు తీసి మ్యాచ్ చేసింది. అప్పుడు రామ్ తన జేబులో నుంచి ఫోరెన్సిక్ వాళ్ళు పంపిన సుజాత చేతిలో దొరికిన గాజు ముక్క ఫోటో తీసి ఆ పెరట్లో పాతిపెట్టబడి దొరికిన గాజు ముక్కలతో మ్యాచ్ చేసి చూశాడు. రంగు, డిజైన్ 100% మ్యాచ్ అయ్యాయి. ఎవిడెన్స్ పక్కాగా దొరికింది. అప్పుడు రామ్ తలెత్తి లక్ష్మి కళ్ళల్లోకి చూస్తూ, నిన్న రాత్రి పగిలిన నీ చేతి గాజు ముక్కలో సగం నీ ఇంటి పెరట్లో దొరికింది లక్ష్మి, మిగిలిన సగమేమో ఆ సుజాత చేతి గుప్పెట్లో ఆమె శవం దగ్గర దొరికింది. సుజాతను చంపింది నువ్వే, యు ఆర్ అండర్ అరెస్ట్ అని అరిచాడు. ఆ మాట వినగానే జీపులో నుండి అప్పుడే లోపలికొచ్చిన శ్రీనివాస్ కు మైండ్ బ్లాక్ అయిపోయి, లక్ష్మి ఏంటిది, రామ్ సార్ అబద్ధం చెప్తున్నాడు కదూ, నువ్వెలా చంపుతావే, నీకు అసలు అంత ధైర్యం ఎక్కడిదే అని శ్రీనివాస్ భోరున ఏడ్చాడు. కానీ లక్ష్మి ఏడవలేదు, భయపడలేదు. ఒక తెగించిన ఆడదానిలాగా నిలబడి రామ్ వైపు చూసి ఎంతో ప్రశాంతంగా, అవును సార్, ఆ రాక్షసిని చంపింది నేనే, నా చేతులతోనే దాని ముఖం మీద దిండు పెట్టి ప్రాణాలు తీశాను సార్ అని ఎంతో ధైర్యంగా చెప్పింది. ఒక సామాన్య ఇల్లాలు రక్తం చూస్తే భయపడే ఒక ఆడది ఇంత పక్కా మర్డర్ ప్లాన్ ఎలా వేసింది? పోలీసుల ఎంక్వైరీని తప్పుదోవ పట్టించడానికి ఆ కార్తిక్ లైటర్ ను ఎలా వాడుకుంది? ఇక్కడే మన మైండ్ బ్లాక్ అయ్యే అద్భుతమైన ఎమోషనల్ అండ్ రియలిస్టిక్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. లక్ష్మి చెప్పిన మాటలన్నీ విన్నారు కదా. భర్త ఏడుస్తున్నాడు, కానీ ఆమె మాత్రం ఎంతో ప్రశాంతంగా ఒక హత్య చేశాను అని ఒప్పుకుంది. అసలు ఈ సామాన్య ఇల్లాలికి అంతటి క్రైమ్ చేసే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? తన భర్త ప్రాణాన్ని, గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమె వేసిన ఆ మైండ్ బ్లాక్ అయ్యే మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోలీసులు ఆమెని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా ఇంట్రాగేషన్ రూమ్ లో లక్ష్మి ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు, ఒక ప్రశాంతత మాత్రమే ఉంది. నేను సుజాతను ఎందుకు చంపానో తెలుసా సార్? ఆ రోజు నా భర్తను నడి రోడ్డు మీద అందరి ముందు అవమానించి నా క్యారెక్టర్ గురించి దారుణంగా మాట్లాడింది సార్. ఆ క్షణమే ఆ రాక్షసిని చంపాలని డిసైడ్ అయ్యాను. సుజాత అహంకారానికి, ఆమె చేసే వడ్డీ వ్యాపారానికి ఎంతో మంది కన్నీళ్లు పెడుతున్నారు. వాళ్ళందరి ఆవేదనే వాళ్ళందరి కడుపు మంటే దానికి శాపమైంది సార్. నేనే ఒక దేవతలా మారి దాన్ని శిక్షించాను సార్ అని చెప్పింది. అది విన్న రామ్ మరియు కానిస్టేబుల్ల ముఖాలు షాక్ తో తెల్లబడ్డాయి. ఒక సాధారణ ఇల్లాలు తన భర్త పరువును కాపాడుకోవడానికి పక్కా స్కెచ్ చేసి ఎలా మర్డర్ చేసిందో వింటుంటే ఎవరికైనా ఒళ్ళు జలధరిస్తుంది. ఆ రాత్రి తను చేసిన హత్యకు ఆమె వేసిన ప్లాన్ చూస్తే ఒక పర్ఫెక్ట్ క్రిమినల్ కూడా అంత బాగా ప్లాన్ చేయలేడేమో అనిపిస్తుంది. లక్ష్మి తన కొంగు ముడి విప్పి అందులో దాచుకున్న ఒక వస్తువును బయటకు తీసి దాన్ని సుజాత మంచం కింద కావాలనే పడేసింది. అది పోలీసులకు దొరకాలనేదే ఆమె ఉద్దేశం. అయితే ఆ వస్తువు మరెక్కడదో కాదు, ఆ పక్కింటి కుర్రాడు కార్తీక్ సిగరెట్ వెలిగించుకోవడానికి వాడే
ఖరీదైన మెటల్ సిగరెట్ లైటర్. అసలు ఆ లైటర్ లక్ష్మికి ఎలా దొరికిందంటే 2 రోజుల క్రితం రాత్రిపూట కార్తీక్ సుజాత ఇంటి గోడ దూకుతున్నప్పుడు వాడి జేబులో ఉన్న ఆ ఖరీదైన మెటల్ లైటర్ కింద పడిపోయింది. ఎవరైనా చూస్తారేమో అనే కంగారులో చీకట్లో దాని గురించి కార్తీక్ పట్టించుకోలేదు. ఉదయం వాకిలి ఊడుస్తున్న లక్ష్మికి ఆ లైటర్ దొరికింది. అది కార్తీక్ దే అని ఆమెకు తెలుసు. ఇక కార్తీక్ ఏమో ఆ సిగరెట్ లైటర్ సుజాత ఇంట్లోనే ఎక్కడో ఒక చోట పడిపోయి ఉంటుందిలే, రేపు తీసుకుందాంలే అని లైట్ తీసుకున్నాడు. అదే వాడి పాలిట శాపంగా మారింది. కార్తీక్ కి సుజాతకు మధ్య ఏదో సంబంధం ఉందని, అతను రాత్రిపూట సుజాత ఇంటికి వెళ్తాడని ఆ కాలనీలో అందరికీ తెలుసు. కానీ ఎవరూ కూడా సుజాత గొంతుకి, ఆమె దగ్గర చేసిన అప్పుల పాపానికి బయటపడేవాళ్లు కాదు. కాబట్టి ఇప్పుడు సుజాత శవం దగ్గర కార్తీక్ లైటర్ దొరికితే ఖచ్చితంగా పోలీసుల అనుమానమంతా వాడి మీదే పడుతుంది. ఆ అక్రమ సంబంధం బయటపడి వాడే హత్య చేశాడని పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తారు. అక్రమ సంబంధం పెట్టుకున్న వాడికి ఆ శిక్ష పడాల్సిందే. వాడి వల్ల నా కుటుంబం బతికిపోతుంది అని లక్ష్మి వేసిన ఒక అత్యంత క్రూరమైన పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్ ఇది. లక్ష్మి ఆ లైటర్ తీసుకున్నప్పుడు తన చీర కొంగుతోనే పట్టుకొని కొంగుకు ముడేసుకుంది. మర్డర్ రోజు కూడా ఆమె తన వేలుముద్రలు ఆ లైటర్ మీద పడకుండా చాలా జాగ్రత్తగా కొంగుతోనే పట్టుకొని ఆ మంచం కింద పడేసింది. లైటర్ పడేసిన తర్వాత లక్ష్మి తాను నడిచిన ప్లేస్ లో తన అడుగులు కనిపించకుండా సుజాత ఇంట్లోని పొడి బట్టతో తుడిచేసి దాన్ని కూడా తనతోనే తీసుకెళ్లిపోయింది. లక్ష్మికి తెలుసు వెనక తలుపు తీసుంచితే పోలీసులకు అనుమానం వస్తుంది అని. అందుకే ఆమె వెనక తలుపును లోపల నుండి గట్టిగా గడియ పెట్టేసింది. ఆ తర్వాత సుజాత దగ్గర ఉండే మెయిన్ డోర్ తాళం చెవి తీసుకొని దర్జాగా ఇంటి ముందు గుమ్మం ద్వారా బయటకొచ్చి మెయిన్ డోర్ ను బయట నుండి లాక్ చేసి తాళం చెవిని కిటికీలో నుంచి లోపల పడేసింది. ఆ ఇరుకైన బస్తీలో ఏ ఒక్కరికి కనీసం అనుమానం రాకుండా ఒక సైలెంట్ మర్డర్ పక్కాగా జరిగిపోయింది. లక్ష్మీ ప్లాన్ 100% వర్కౌట్ అయింది. ఇన్స్పెక్టర్ రామ్ కార్తీక్ ని అనుమానించాడు, శ్రీనివాస్ ని కూడా వదిలేశాడు. కానీ ఆ పెనుగులాటలో పగిలిన ఆ చిన్న మట్టి గాజు ముక్క లక్ష్మి వేసిన ప్లాన్ మొత్తాన్ని బద్దల కొట్టి ఆమె మెడకే ఉరితాడులా మారింది. విధి ఆడిన ఆటలో లక్ష్మి ఓడిపోయింది. ఒక సాధారణ ఇల్లాలు ఎంత బ్రిలియంట్ గా ఒక మర్డర్ ప్లాన్ ని అమలు చేసిందో చూసారా? కార్తీక్ లైటర్ ని వాడుకొని ఎంత పక్కాగా పోలీసుల ఎంక్వైరీని డైవర్ట్ చేసిందో గమనించారా? కానీ విధి ముందు ఎవరైనా తలవంచాల్సిందే కదా. ఆ గాజు ముక్క ఆమె ప్లాన్ మొత్తాన్ని రివర్స్ చేసింది. ఇప్పుడు పోలీసులు లక్ష్మిని అరెస్ట్ చేస్తారు. కానీ చట్టం కన్నా గొప్పదైన న్యాయం ఇక్కడ ఏం చెప్పబోతుందో ఇప్పుడు చూద్దాం. లక్ష్మి తన మర్డర్ ప్లాన్ మొత్తం చెప్పాక ఆ బస్తీ ప్రజల మనసే కాదు, ఇన్స్పెక్టర్ రామ్ మనసు కూడా స్తంభించిపోయింది. ఒక ఆడది తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందని వాళ్ళకు అర్థమైంది. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు లేవు, ఒక రకమైన తృప్తి ఉంది. తను అనుకున్న పని పూర్తయిందన్న ఆనందం ఆమెలో ఉంది. అప్పుడు శ్రీనివాస్ భోరున ఏడుస్తూ లక్ష్మి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించవే లక్ష్మి, నా వల్లే నువ్వు ఈ రోజు హంతకురాలుగా మారావు. నేనెంత దద్దమ్మనంటే లక్ష్మి, నీకు మంచి జీవితాన్ని కూడా ఇవ్వలేక నిన్ను ఈ రోజు హంతకురాల్ని చేశాను అని గుండెలు బాదుకున్నాడు. లక్ష్మి తన భర్తను పైకి లేపి అతన్ని ఓదారుస్తూ ఇన్స్పెక్టర్ రామ్ వైపు చూసి, చట్టం దృష్టిలో నేను ఒక నేరస్తురాల్ని కావచ్చు సార్, సుజాతను చంపిన హంతకురాల్ని కూడా కావచ్చు. కానీ నా భర్త ప్రాణాల ముందు, నా పిల్లల భవిష్యత్తు ముందు నేను గెలిచిన ఒక ఇల్లాలిని, ఒక తల్లిని సార్. ఆ సుజాత నా పసుపు కుంకుమలను తుడిచేయాలని చూసింది, నా భర్త మెడకు ఉరితాడు పడేలా చేసింది. ఆ ఉరితాడును నేనిప్పుడు చంపేసి నా భర్త మెడకు పడాల్సిన ఉరితాడుని కోసేశాను సార్. మీరిప్పుడు నన్ను అరెస్ట్ చేసేసుకోండి సార్. జైలుకు వెళ్ళినా నాకు ఎలాంటి బాధ లేదు. నా భర్త ప్రాణాలతో ఉన్నాడు, నా పిల్లలు రేపు రోడ్డున పడరు. ఒక ఆడది తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, కత్తి పట్టుకోవడానికైనా, జైలుకు వెళ్ళడానికైనా వెనకాడదు సార్ అని లక్ష్మి తలెత్తి గర్వంగా చెప్పింది. ఆ మాటలు వింటుంటే అక్కడ నిలబడి ఉన్న కానిస్టేబుల్స్ కూడా గొప్పగా అనిపించి వాళ్ళకు కూడా ఆమె మీద ఎక్కడో ఒక జాలి కలిగింది. బస్తీ జనాలంతా శ్రీనివాస్ ఇంటి ముందు చేరారు. కానీ లక్ష్మిని చూసి ఎవరూ అసహించుకోలేదు. సుజాత లాంటి ఒక రాక్షసి పీడ వదిలించినందుకు ఆమెను ఒక దేవతలా చూశారు. ఇన్స్పెక్టర్ రామ్ కూడా ఒక పోలీస్ గా చట్టాన్ని అమలు చేయాలి. కానీ ఒక మనిషిగా ఆమె చేసిన దాంట్లో ఉన్న న్యాయం అతని అంతరాత్మకు తెలుసు. అప్పుడు రామ్ మాట్లాడుతూ, లక్ష్మి, నువ్వు చేసిన హత్య చట్టం ముందు తప్పు కావచ్చమ్మా, కానీ ఒక కుటుంబం కోసం నువ్వు చేసిన పోరాటం మాత్రం ఒక వ్యక్తిగా నా దృష్టిలో కరెక్టే. నువ్వు భయపడకు, నీ కోర్టులో తక్కువ శిక్ష పడేలా నేను చూసుకుంటాను. సుజాత అక్రమంగా వడ్డీ వ్యాపారం చేసి శ్రీనివాసును ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఆమె మీదే కౌంటర్ కేసు పెడతాను. నువ్వు త్వరగా బయటకొస్తావు అని రామ్ ఎంతో గౌరవంగా చెప్పి ఆమె చేతులకు కనీసం బేడీలు కూడా వెయ్యకుండా
ఎంతో గౌరవంగా ఆమెను జీపెక్కించాడు. శ్రీనివాస్ కన్నీళ్లతో లక్ష్మి చేతులు పట్టుకొని, "నువ్వొచ్చే వరకు నేను మన పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను లక్ష్మి" అని ఆమెకు మాటిచ్చాడు. పోలీస్ జీపెక్కిన లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్త మరియు పిల్లల వైపు చూస్తుండగానే పోలీసు జీపు ఆ బస్తీ దాటి వెళ్ళిపోయింది. ఎలాంటి ఆయుధాలు లేకుండా, టెక్నాలజీ లేకుండా, కేవలం ఒక మట్టి గాజు, ఒక పక్కింటి కుర్రాడి సిగరెట్ లైటర్ మరియు ఒక సామాన్య ఇల్లాలు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వాడిన అద్భుతమైన మైండ్తో సాగిన ఈ క్రైమ్ స్టోరీ చట్టానికి న్యాయానికి మధ్య ఉన్న ఒక సన్నని గీతను చూపిస్తూ ముగిసింది. ఈ కథ విన్నాక మీకు చట్టం మీద గౌరవం కన్నా ఒక భార్య ధైర్యం మీదే ఎక్కువ గౌరవం కలుగుతుంది కదా. ఒక రాక్షసి లాంటి వడ్డీ వ్యాపారి నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసిన ఈ పోరాటం ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతుంది. నేరం నేరమే అయినప్పటికీ దాని వెనక ఉన్న ఎమోషన్ మనల్ని కట్టిపడేస్తుంది. మీకు కనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.